అడ్డుపట్టం అనేటువంటిది ఎంత అన్యాయం, ఎంత దౌర్జన్యపూరితమైంది అనేటువంటి విషయాన్ని కూడా వారందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఎవడు రమ్మన్నాడు? ఎందుకు నీకు అంత అహంభావం? ఈ గవర్నమెంట్ ఏమైనా శాశ్వతంగా ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నావా? నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? ఆఫ్టర్ ఆల్ సిఐ, నువ్వేం పెద్ద పాలేగాడివే అట్లా మాట్లాడడానికి? నీ చేస్తున్న తప్పులన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండు. నువ్వు వైఎస్ఆర్సీపీ నాయకులంటే నీకు లెక్కలేదా? నీవన్నా జీతం తీసుకొని చేస్తున్నామో, వాళ్ళు గీతాలు ఏమీ లేకుండా ప్రజాసేవకు అంకితమై ఎన్నో ఏండ్ల నుంచి పనిచేస్తూ ఉన్నారు మా లీడర్స్. వాళ్ళని మాట్లాడే హక్కు, చులకనగా మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చినాడని చెప్పి అడుగుతా ఉన్నా. ఇట్లా విర్రవీగితే బొక్కబోర్ల పడాల్సి వస్తుందని చెప్పి సిఐ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నా. అదేవిధంగా కేశవ్ గారికి నీ ఆర్థిక శాఖను వెలగబట్టు. ఇట్లాంటి వేరేవాడెవడో కొనుక్కున్న భూముల్ని పేదవాళ్ళు, వెనుకబడిన తరగతుల వాళ్ళు, ఈరోజు కురుబలు పెద్ద సంఖ్యలో వచ్చినారు ఆయనకు సపోర్ట్గా గోవింద్కి. ఈరోజు కురుబలు అంటే అంత లెక్కలేదా నీకు? వాళ్ళ భూముల మీదకి నీ సామాజిక వర్గమాన్ని రెచ్చగొట్టి ఆ భూముల్లోకి పంపిస్తావా? నువ్వు గలాట పెట్టుకోని గ్రామాల్లో గలాటలు పెట్టేకున్నారా మీరు మంత్రిగా? నీకేం తెలియదా? ఎవడికి రైట్స్ ఉన్నాయి? ఎవడు సాగు చేసుకోవాలా? నీకు బాధ్యత లేదా? ఒక మంత్రిగా ఉన్నావు, నీవు తప్పుడు ఆదేశాలు ఇస్తావా మీ పోలీస్ ఆఫీసర్స్కి, రెవెన్యూ వాళ్ళకి? ఏం పని ఉంది? అన్ని హక్కులున్నా, హైకోర్టు ఆర్డర్స్ గోవింద్కి అనుకూలంగా ఉన్నా, ఈరోజు మీ రెవెన్యూ ఆఫీసర్లకి, పోలీసులకి ఏం పని ఉంది అక్కడ? ఎందుకు అడ్డం వచ్చినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీ ఆదేశాలు లేకుండా వాళ్ళు రారు, నీ ఆదేశాలతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. ఇట్లాంటి తప్పుడు పద్ధతులతో వైఎస్ఆర్సీపీని దెబ్బగొట్టాలని అనుకోవద్దు. ఈరోజు నువ్వు ఆర్థిక శాఖను ఎట్లా వెలగబెడతా ఉన్నావో చూస్తూ ఉన్నా రాష్ట్ర ప్రజలంతా. రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఈ 18 నెలల కాలంలో 2,60,000